హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను హెయిర్తో వీడియో ఎందుకు పెడుతున్నానంటే, నా హెయిర్ని చూసి నా హెయిర్ ఇంత లాంగ్ ఎందుకు వచ్చినాయి, ముడి కూడా హెయిర్ ముడేస్తే ఇంతలా వస్తుంది ఎంత చక్కగానో. ఇప్పుడు నాకు 50 దాటిని. ఇప్పుడు అలా ఎంటికలు ఊడకుండా ఇలాగే ఎందుకున్నాయంటే మీకు ఒక వీడియోలో చెప్తాను. నేను ఇప్పుడు ఉసిరికాయలు పావు డబ్బా తీసుకొని ఎంత చక్కగానో కడిగి తుడుచుకొని పలుగ్గా మిక్సీ వేసేసుకొని, ఆ మిక్సీ వేసుకున్న పౌడరు ఒక గిన్నెలో వేసుకొని 3/4 కేజీ కొబ్బరి నూనె ఆ ముక్కలు మునిగే వరకు వేసేసుకోవాలండి. ఉసిరికాయలో విటమిన్ సి ఎక్కువ ఉంటుందండి. ఉసిరికాయ వల్ల ఎంటికలు నల్లగను వైట్ హెయిర్ని అయితే రానివ్వండి. ఇవి తెల్ల ఎంటికలు వచ్చేవి కూడా ఆగిపోతాయి ఉసిరికాయ వాడటం వల్ల. అందుకోసమని ముందు ఉసిరికాయలో పోషకాలు దిగిపోతాయని ముందు ఉసిరికాయలో నేను ఆయిల్ వేసి పెట్టి మూత పెట్టి పక్కన పెట్టానండి. ఆ తర్వాత మందార పూలు ఒక 10 వేసానండి. ఆ తర్వాత గుప్పెడు యాపాకు వేసానండి. యాపాకు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయండి. ఇదిగోండి మందార పువ్వు రెండో రోజు ఇంకో 10 పూలు వేసానండి పక్కన పెట్టేసి. ఇవి కూడా మరిగిన తర్వాత పూర్తిగాను 4-5 రోజులు ఈ మరగబెట్టిన గిన్నెలోనే ఉంచుకోవాలండి. ఇలా కలియబెడుతూ అంటే అందులో పోషకాలు దిగిపోతాయండి. యాపాకులో ఉసిరికాయలో పోషకాలన్నీ దిగిపోతే అప్పుడు 1/2 కేజీ ఆయిల్ అవుతుందండి. ఇవన్నీ కలియబెట్టి మనం ఈ పోషకాలు దిగిపోతే ఆయిల్ చిక్కబడుతుంది. అందుకోసమని 1/2 కేజీకి వచ్చేస్తుంది అలా అలా చేసుకుంటే. అందుకు నేను ఇవి ఇలా కలియబెట్టి పక్కన పెడితే అండి, ఇదిగోండి ఇప్పుడే ఆ పోషకాలని మొన్న దిగిపోయినాయి కదా, మళ్ళీ ఈరోజు ఇంకా దిగిపోయినాయి. చూడండి నల్లగాను రెడ్ షేడ్లో వచ్చింది ఆయిల్. ఇదిగోండి చూడండి ఎర్రగాను వచ్చేసింది. ఇక రెండో రోజు ఒక సీసాలో స్టోర్ చేసుకుంటానండి. ఇదిగోండి ఈ పిప్పి కూడా మనం పడాల్సిన అవసరం లేదు. ఇది కూడా తలకు మసాజ్ చేసుకోవచ్చు. దీనివల్ల కూడా చాలా ఉపయోగాలు ఉంటాయండి. ఏది వేస్ట్ పోయే పనే లేదండి మన జీవితాల్లో. ఎంటికలు అయితే ప్రతి ఒక్కళ్ళు ఎంటికల గురించే బాధపడతారండి. అందుకోసమని చిన్నప్పుడు నేను వాడిందే నేను వీడియోలో చెప్తున్నాను. నేను ఇవైతే వాడానండి, ఇప్పుడు కూడా ఇవే వాడుతున్నాను. అందుకోసమని మీకు చెప్తున్నా. ఇవన్నీ నేను ఈ మందారపు ఆకు, మనం యాపాకు వల్ల పేలిపోతాయి, చెమట గుల్లలు పోతాయి, ఆ చేదుకి క్రిములు నశిస్తాయి. ఆ గుల్లలు ఇవన్నీ మాడు మీద వచ్చేయి, నుదుటి మీద చెమట గుల్లలు అన్నీ పోతాయండి ఆ చేదుకి. ఇలా వడపోసుకొని ఒక బౌల్లో వేరే గాజు సీసాలో పెట్టుకుంటానండి. ఇది 1/2 కేజీ అయినది. మనకు ఎప్పుడు అయిపోతే అప్పుడు నేను ఆయిల్ తయారు చేసుకుంటానండి. ఎవరన్నా కావాలన్నా కూడా చేసిస్తానండి. మీ హెయిర్ ఏమి వాడుతున్నారు, ఎలా వాడుతున్నారంటే నేను చెప్పి ఇవన్నీ చేసి కూడా ఇస్తానండి, తెచ్చుకోమని చెప్పి. ఏమైంది పాపం, హెయిర్ కోసమే కదా బాధపడుతున్నారు, వాళ్ళు తెచ్చిస్తే చేసిస్తే ఏమవుతుంది అని నాకు చాలా ఇష్టం అండి. ఆడపిల్లలు హెయిర్ ఊడిపోతున్నాయి అంటే వెంటనే నేను ఏదో రకంగా చేసి పెడదామన్న ఆలోచన నాకు వస్తుంది. ఎందుకంటే పాపం హెయిర్ కోసం ఎన్ని ఉన్నా కూడా ఏ డ్రెస్ వేసుకున్నా హెయిర్ లేకపోతే అయ్యో నా హెయిర్ లేవే, బట్టతలు వచ్చేసిందని చాలామంది పిల్లల్ని చెప్పుకుంటుంటే నేను విన్నానండి. హెయిర్ లేకపోతే అందం ఏముంటుంది ఆడపిల్లకి? జుట్టే కదా మనిషికి అందం. అందుకోసమని మన జుట్టును మనం ఇలా కాపాడుకుందాము. ఇలా తయారు చేసుకొని వాడుకుంటే ఎంత చక్కగా వస్తాయమ్మా, మీరేం వాడతారంటీ అని అడుగుతారు. నేను వాడేది ఇవే, కావాలంటే మీకు చేసి పెడతానని చెప్తాను నేను. ఇదిగోండి ఇప్పుడు కూడా నా హెయిర్ ఇలాగే ఉన్నాయండి. అందుకోసమని మీరు నమ్మరని నేను చెప్పిన వీడియోల్లో నేను చూపించి మీకు చెప్పాలని నా హెయిర్ ఒకటి క్లిప్పింగ్ తీసి వీడియో మీకు పెడుతున్నానండి. చూడండి ఇదిగో ఇప్పుడు కూడా సిల్కీగాను నల్లగాను ఉంటాయండి నా హెయిర్. ఇదిగోండి మా చెట్టు మందారాలతో నేను నా హెయిర్